A9 టీవీ రంజాన్ పర్వదినం సందర్భంగా భారతీయ జనతా మజ్దూర్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖలీఫాతుల్లా బాషా ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని ఆయన నివాసంలో మరియు విశ్వ సేవిక ట్రస్ట్ వృద్ధుల ఆశ్రమంలో కుల మతాలకు అతీతంగా ముస్లిం హిందూ నిరుపేద మహిళలకు రంజాన్ తోఫాలో భాగంగా చీరలు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా షేక్ ఖలీఫాతుల్లా బాషా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ మాసం అంతా ఉపవాసాలు ఉంటూ ఈ మాసంలో ప్రతి ఒక్కరూ దేవుని కృపను పొందుతూ ప్రేమ అనురాగాలతో అందరినీ గౌరవించే పండుగ రంజాన్ పండుగ అన్నారు। ముస్లింలు హిందువులు ఐకమత్యంగా ఉంటూ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందులను ఇస్తూ మనమందరం ఒకటేనని చాటి చెప్పే పండుగ రంజాన్ అన్నారు। ముస్లిం సోదరులకు భారతీయ జనతా మజ్దూర్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తరపున రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు। ఈ కార్యక్రమంలో భారతీయ జనతా మజ్దూర్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి షేక్ సిద్దాంబి, ఆదిల్ గ్రూప్ ఆఫ్ బిజినెస్ ఎండి షేక్ ఆదిల్ అరియు మరియు తదితరులు పాల్గొన్నారు। అనంతరం ఒంగోలు నగరంలోని సుజాత నగర్లోని మసీదులో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు। పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రేపు జరగబోయే రంజాన్ పండుగ శుభ సందర్భంలో ఈరోజు భారతీయ జనతా మజ్దూర్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తరఫున పేదలకి చీరలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది। ఇది ప్రీతమ నరేంద్ర మోడీ గారి తోఫాగా మైనార్టీ ముస్లింలైన నిరుపేదలకి మహిళలైన వాళ్ళందరికీ కూడా మరి ఈరోజు రంజాన్ తోఫా ఇవ్వటం జరిగింది। అందులో భాగంగా ఈరోజు మన ఇక్కడ ఒక మంచి పండుగ వాతావరణంలో అందరికి కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ యావత్ ప్రపంచం మొత్తం ఒకే రోజు రంజాన్ పండుగ జరుపుకోవడం నిజంగా అల్లా కృప అని తెలియజేసుకుంటున్నాం। ఎందుకంటే ప్రతి ముస్లిం కూడా యావత్ ప్రపంచంలో అందరూ కూడా ఒకే సిద్ధాంతాన్ని పాటిస్తూ అల్లాని స్మరించుకుంటూ ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా ఈ రంజాన్ పండుగ చేసుకోవడం జరుగుతుంది। ముఖ్యంగా ప్రియతమ మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మైనార్టీల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది। రంజాన్ తోఫాని కూడా నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది। ఆయనకి మన ముస్లిం సోదరుల తరఫున భారతీయ జనతా మజ్దూర్ సెల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పవిత్ర రంజాన్ పండుగ శుభ సందర్భంగా కుల మతాలకు అతీతంగా ఈరోజు సేవిక ట్రస్ట్ వృద్ధుల ఆశ్రయంలో పండుగ సందర్భంగా
చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది భారతీయ జనతా మజ్దూర్ సేన ఆధ్వర్యంలో. మరి ప్రపంచం మొత్తం ఒకటే, ఒకే దేవుడు. మరి అందరూ కూడా వారి వారి స్మరించుకునే విధానంలోనే ఒక ప్రత్యేకత ఉంటది. దాంట్లో భాగంగానే మనం అనేక దేవుళ్ళు అని చెప్పి చెప్పాం. అయితే వాస్తవంగా చూసుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళి కూడా ఒక్క సంతతికి చెందిన వారే అని చెప్పి పవిత్ర రంజాన్ మాసం తెలియపరచడానికి మరి పండుగ శుభ సందర్భంలో అందరూ కూడా కులమతాలకు అతీతంగా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఒకళ్ళకొకళ్ళు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పండుగ ఈ రంజాన్ మాసంలో హిందువులు ముస్లింలు అందరూ కూడా సోదర భావంతో వెలుగుతూ ఒకరికొకరు మరి అనూహ్యంగా అందరూ కూడా కలిసిమెలిసి ఇత్యాది విందులు ఇచ్చుకుంటూ ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు మనం సేవిక విశ్వసేవిక ట్రస్ట్ వృద్ధుల ఆశ్రమంలో భారతీయ జనతా మజ్దూర్ సేన ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.